ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు గాస్పెల్ మినిస్ట్రీస్. ప్రభు పేట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నానండి. చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇన్ని రోజులు మీ ముందుకు రాకపోవడానికి కారణం, నేను ప్రొఫెషనల్ గ్రోత్ కొరకు రకరకాల కోర్సులు చేయడం చేత ఆ యొక్క ఎగ్జామ్స్ బిజీ షెడ్యూల్స్లో సమయం కుదరలేదు. ఓకే, ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈరోజు ఒక బుక్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. స్క్రూ టేప్ లెటర్స్. ఇది సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక భక్తుడు రచించినటువంటి పుస్తకం. ఇది నవల కాదు, కానీ నవల లాంటిది. ఇందులో 31 ఉత్తరాలు ఉంటాయి. దీని సారాంశం ఏంటంటే, ఒక సీనియర్ దయ్యం జూనియర్ దయ్యానికి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. అంటే మానవులని ఏ విధంగా మభ్యపెట్టారు, ఆధ్యాత్మికత ముసుగులో వారిని ఆత్మీయతలో ఎదగకుండా ఏ విధంగా వారిని భ్రష్టు పట్టించాలి, మరియు ఐహిక విచారాలలో వారిని ఎలా బంధించి ఉంచాలి అని ఒక సీనియర్ దయ్యం జూనియర్ దయ్యానికి సలహాలు ఇస్తూ రాసేటువంటి ఉత్తరాలండి. అయితే ఇది కంప్లీట్గా కల్పితమైనటువంటి ఉత్తరాలు. సిఎస్ లూయిస్ అనే భక్తుడు అపవాది స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అని మనకు వివరించడానికి ఒక ఊహాత్మకమైనటువంటి నవలగా దీన్ని రాశాడండి. ఒక బిలీవర్కి మరి బైబిల్ మీద తప్పించి ఇతర లిటరేచర్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉందా అంటే కొంతవరకు ఉందని చెప్తానండి. ఎందుకంటే అల్టిమేట్గా బైబిల్ ఈజ్ ద కీ సోర్స్ ఫర్ అవర్ సాల్వేషన్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. అయితే ఇటువంటి లిటరేచర్స్ మనల్ని ఎంకరేజ్మెంట్ మరియు మోటివేషన్ గాను అదర్ ఇన్ఫర్మేషన్ను మనం గ్యాదర్ చేసుకోవడానికి సహాయం చేస్తాయి. కనుక ఒక బిలీవర్ ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని అదర్ లిటరేచర్స్ని మనం స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. ఇది ఒక నార్మల్ నవలగా కనిపిస్తుంది. అయితే డైలీ లైఫ్లో ఒక విశ్వాసి ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఒక విశ్వాసి ఏ విధంగా ఐహిక విచారాల్లో చిక్కుబడతాడు, తదితర అంశాలన్నీ కూడా చక్కగా మనకు బోధపడతాయండి. అయితే ఇందులో డైరెక్ట్గా మనకు కొన్ని అంశాలు కనిపించకపోయినా ఇండైరెక్ట్గా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కనుక ఐ ఎంకరేజ్ ఎవ్రీ బిలీవర్ టు గో త్రూ దీస్ స్క్రూ టేప్ లెటర్స్. ఇందులో ఒకసారి చదివితే అర్థం కాకపోయినప్పటికీ 2-3 సార్లు చదివితే చక్కగా దీని సారాంశం మనకు బోధపడుతుందండి. కనుక బిలీవర్ అదర్ లిటరేచర్ మీద ఫోకస్ చేస్తే కాస్త లిటరేచర్ పైన కూడా మనకు అవగాహన కలుగుతుంది. మరియు బైబిల్ అంతా కూడా మనకు రకరకాల శైలులతో రాయబడింది కాబట్టి బైబిల్లో రాయబడిన శైలి మనం అర్థం చేసుకోవాలంటే కూడా ఇటువంటి లిటరేచర్స్ మనం చదివినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఇతర లిటరేచర్ స్టైల్ అంటే ఇతర శైలులు మనకు అర్థమవుతాయండి. కాబట్టి ఈ పుస్తకం చాలా చక్కగా ఉంది. అమెజాన్ తదితర ఆన్లైన్ రిసోర్సెస్లో మనకు అవైలబుల్గా ఉంటుంది, లేదా గూగుల్లో మనకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా లభిస్తుంది. వీలైతే చదవండి. అపవాది స్ట్రాటజీ మానవుల పైన ఏ విధంగా పనిచేస్తుంటుందో గ్రహించడానికి ఇది చక్కటి పుస్తకం అని నేను భావిస్తున్నాను. సో ఈ పుస్తకం చదివి నేను ఎంతో నేర్చుకున్నాను. మీరు కూడా ఆ విధంగా నేర్చుకుంటారనేటువంటి చిరు ఆశతో చిన్న వీడియోని, ఈ బుక్ రివ్యూని మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మరి ఒక విషయంతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.